వందనాలండి. ఈరోజు డిసెంబర్ 2 యేసుప్రభు శరీర ధారణకు ఇంకొక కారణం మనం చూస్తే సానుభూతి గల ప్రధాన యాజకుడిగా ఉండుటకై యోగ్యత సంపాదించుటకై ప్రభు వచ్చాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మీకు చదివి వినిపిస్తాను. ఆకాశ మండలం గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలననే పడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదము. దేవుడు మానవుల జీవితాలు వారి భయాలకు చాలా దూరంగా ఉంటాడని చాలా మందికి ఉన్న ఉద్దేశం. అంటే మనకు దరిదాపుల్లో లేడు అనుకుంటారు చాలామంది. యేసు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన దైవత్వము మన అనుభూతులు, భావోద్రేకాలు, మన శోధనలు, మన నొప్పిని అనుభవించకుండా దూరం ఉంచలేదు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన రక్షకుడై విజయవంతంగా మన శోధనలు, పరీక్షలు, శ్రమలు ఎదుర్కొన్నాడు. కారణం ఏమంటే ఆయన సహానుభవం గల ప్రధాన యాజకుడిగా ఉండుటకై వీటన్నిటినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ఒక ప్రధాన యాజకునిలాగా దేవునికి మనకు మధ్యవర్తిత్వం నేర్పుతున్నాడు. మానవాళికి ప్రతినిధిగా ఆయన మన కోసం దేవుని ముందు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. దేవుని ప్రతినిధిగా మనకు దేవుని క్షమాపణను నిర్ధారిస్తూ ఉంటాడు. యూదుల ప్రధాన యాజకుడైతే వాళ్ళందరికంటే యేసు ఎక్కువ అధికారం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. కేవలం సంవత్సరానికి ఒక్కసారి దేవుని ముందుకు వెళ్ళగలిగే ప్రధాన యాజకునిలాగా కాకుండా దేవుడు యేసుక్రీస్తు ఎల్లప్పుడూ దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడల్లా వినడానికి ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. ఒక మానవునిలాగా తన జీవితకాలం అంతా అన్ని రకాల శోధనలను ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన మనలాంటి వాడే. మనలాగే యేసు కూడా శోధనలు ఎదుర్కొన్నాడు అని తెలిసిన మనకు ఆదరణ దొరుకుతుంది. ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడులే అని భయం లేకుండా ఉండొచ్చు. ఆయన మనపై సానుభూతి చూపించగలడు. శోధనలు ఎదురైనప్పుడు వాటికి లొంగిపోయి పాపంలో పడిపోకుండా యేసు జయించాడు అని ఎరిగి మనం ప్రోత్సాహం పొందుతాం. మనలను మైమరిపించే శోధనలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం పాపం చేయాల్సిన అవసరం లేదని ఆయన మనకు మాదిరి చూపించాడు. జీవించిన వారిలో కల్లా అత్యంత పరిపూర్ణుడైన మానవుడు యేసు. మన ప్రధాన యాజకుడు మనలాగానే పరీక్షలకు గురయ్యాడు కాబట్టి మన బలహీనతలను అర్థం చేసుకోగలడు. అయితే దేవుడు ఎన్నటికీ పరీక్షకు గురి కాలేదు కాబట్టి దేవుడు కూడా ఒక సహానుభూతి గల యాజకునిలా ఉండేదానికి కావలసిన యోగ్యత సంపాదించుకోవడానికి మానవుడు కావలసి వచ్చింది. మానవులకి ఎన్ని శ్రమలు ఉంటాయో ఆయనకు తెలియకపోతే దేవుని ముందు చెప్పలేడు ఎన్ని శ్రమలు ఉన్నాయి అక్కడ అని. దానికోసమని తనకు ఎదురైన హింసల ద్వారా ఆయన సంపూర్ణునిగా మార్చబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంత గొప్ప సత్యం మేము తెలుసుకుని దాన్ని మనసులో స్థిరపరచుకొని మీరు చేసిన త్యాగాన్ని గుర్తించుకొని ఎప్పుడు కూడా మీకు థ్యాంక్ఫుల్గా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.